విశాఖకు చెందిన యువ ఫోటోగ్రాఫర్ సాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. విలువైన కెమెరా కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా దర్యాప్తులో తేలింది. కేసు వివరాలను విశాఖ సిపి రవిశంకర్ వెల్లడించారు. విశాఖ మధురవాడలోని బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయి కుమార్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. పెళ్లి వేడుకలకి ఫోటోలు వీడియోలు తీస్తుంటాడు. ఆన్లైన్ ద్వారా బుకింగ్లు తీసుకుని దూర ప్రాంతాల ఈవెంట్లకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఫోటోషూట్ ఉందని ఫోన్ చేసి రమ్మన్నారు. దీంతో ఫిబ్రవరి 26న సాయి కుమార్ తన వద్ద ఉన్న కెమెరా సామాగ్రి తీసుకుని రావులపాలెం వెళ్తున్నట్టుగా తల్లిదండ్రులకి చెప్పి బయలుదేరాడు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కు చేరుకున్న తర్వాత ఇద్దరు యువకులు కారులో వచ్చి సాయిని తీసుకెళ్లారు. పథకం ప్రకారం రావులపాలెం సమీపంలోకి వెళ్లిన తర్వాత చంపేశారు. మృతదేహాన్ని కడియపులంకలో పూడ్చిపెట్టారు. అనంతరం కెమెరా సామాగ్రి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసుని ఛేదించారు. మా అబ్బాయినైతే వాళ్ళు ఎలా చంపారో దయచేసి వాళ్ళు మాత్రం ఎన్కౌంటర్ చేయాలి. అలాంటి వాళ్ళు మాత్రం దయచేసి బ్రతకూడదు. ఎందుకంటే బ్రతికితే నాలాంటి తల్లులు ఎంతమందో బాధపడతారు, పిల్లలు ఎంతమందో చచ్చిపోతారు. వాళ్ళ వయసు అయితే 10-15 సంవత్సరాలు 15-20 సంవత్సరాల లోపే ఉంది. వాళ్ళు ఇంతకు ముందు ఎన్ని చేయకంటే ఇప్పుడు ఇలా చేసి ఉండరు. దయచేసి వాళ్ళు మాత్రం ఎన్కౌంటర్ చేస్తేనే ఇది న్యాయంగా జరిగినట్టు, లేకపోతే న్యాయం జరిగినట్టు కాదు. మాకైతే న్యాయం జరిగినట్టు కాదు. స్టేషన్లో కూడా ధైర్యంగా చెప్తున్నారు మాట, మేము ఇలా చంపిస్తామని ధైర్యంగా చెప్తున్నారు. మేము ఎలా చంపాం పెట్టి ఇలాగమని చెప్పాను నా కొడుకుని. ఎక్కడి వరకు వచ్చిన దాకా ప్రాణం ఉంది, ఇక్కడ చంపామన్నారు. మేము ఎంతకు తట్టుకుంటాం? వాళ్ళు చెప్పుతున్న మేమైతే మా పిల్లల్ని అడిగితే మీరు ఇవ్వలేరు. దయచేసి ఎన్కౌంటర్ మాత్రం చేస్తేనే గానీ మేము ఊరుకోమండి. మా కళ్ళ మంది మాకు మనశ్శాంతి లేదన్నమాట, మాకు మనశ్శాంతి ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.